Hi children, welcome back all of you to Krishna Avataram part 5 children. So, what did we see? We saw how Krishna, yes, what did he do? The lady who gave him fruits found gems in her basket. The little few grains that Krishna dropped into her basket have changed into what children? Gems. Yes. Now, yesterday I told you, today we are going to see about Krishna. Yes, they are going from Gokulam to Brindavanam. So, what happened? Nandagopal, the father of Krishna, was worried about the demons. So, what he did, he was afraid what was going to happen to Krishna. So, he spoke with his neighbors and told them that Krishna was in danger, so we have to save him. So, one of the head in that old man, so he suggested that we can move to some other place. So, there is a place called Brindavanam near the Yamuna and near the Govardhana Giri. Okay, children. So, it was a very pleasant place and there was a forest near it so that they could get good feed for their cattle. ఓకే చిల్డ్రన్. సో పిల్లలు ఏం జరిగింది, ఇక్కడ పళ్ళు కొనుక్కొని తిన్నాడు కదా కృష్ణుడు. ఓకే, ఆ పళ్ళకు బదులుగా కృష్ణుడు చేతిలో కొన్ని ధాన్యం మిగిలితే అవి ఇచ్చాడు కదా, ఆమె బుట్టలో వేసేసాడు. వేసిన తర్వాత ఏమైంది, ఇంటికి వెళ్ళి చూసుకుంటే అవి వజ్రాల్లాగా మారిపోయినాయి అన్నమాట, రత్నాలు అయ్యాయి. సో అలాగా దేవుడు తను తలుచుకుంటే మనకి స్వార్థం లేకుండా ఉన్న వాళ్ళకి ఏదైనా చేస్తాడనమాట, నమ్మకం అనేది ఉండాలి. సో ఇక్కడ నిన్న చెప్పాను కదా, ఏం చెప్పానమ్మా, ఎస్, మనము గోకులం నుండి బృందావనానికి ఎలా వెళ్ళారో చెప్తానన్నాను. సో ఈరోజు ఈ పార్ట్ 5లో మనము గోకులం నుంచి బృందావనానికి ఎందుకు వెళ్ళారు. ఇక్కడ కృష్ణుడి వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా నందగోపాలుడు. నందగోపుడికి ఏమైందంటే చాలా ఆందోళన చెందాడనమాట. ఏంటబ్బా ఇలా ఈ రాక్షసులు మాయలు ఏంటి, ఏం అర్థం కావట్లేదు, వాళ్ళు ఇక్కడికి రావడం ఏంది, ఎప్పుడూ లేనిది రావడము, వాళ్ళు చనిపోయి పడిపోవడము, ఇదంతా చాలా మాయగా ఉంది అని చెప్పేసి పెద్దవాళ్ళనందరినీ పిలిచి సలహా అడిగాడనమాట. సలహా అడిగితే వాళ్ళల్లో ఉపనందుడు అనే ఒక వృద్ధుడైనటువంటి ఒక అతను ఏమన్నాడంటే, మనమంతా దేవుడి దయ వల్ల కృష్ణుడు ఇన్ని ఆపదల్లోంచి బయటపడ్డాడు, మనం ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదాము. ఎక్కడికి వెళ్ళిపోదాము, ఎస్, అక్కడ దూరంగా యమునా తీరంలో గోవర్ధనగిరి దగ్గర బృందావనం అనే ఒక చోటు ఉంది. అది చాలా చాలా ప్రశాంతమైనటువంటి చోటు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి అక్కడ మన గోవులకు కూడా మంచి మేత దొరుకుతుంది, పక్కనే అడవిలో మంచి మేత దొరుకుతుంది, మనం అక్కడికి వెళ్దాము అన్నాడు. అందరూ ఒప్పుకున్నారు. అందరూ ఒప్పుకున్న తర్వాత ఉదయమే లేచి అందరూ ఏదో పండగ జరుపుకోవడానికి వెళ్తున్నట్లుగా, ఇప్పుడు నీ ఇంటికి ఒక కష్టం వస్తే నువ్వు మాత్రమే దానికి పరిష్కారం చేసుకుంటావు, కానీ అలా కాదు, నందగోపుడు వాళ్ళ ఊరి పెద్ద కాబట్టి మొత్తం అందరూ ఊరంతా కూడా బయలుదేరి అందరూ కలిసి ఊరు వదిలేసి గోకులాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. అందరికీ కృష్ణుడు అంటే అంత ఇష్టం అన్నమాట. అందుకని అందరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే గోకులం వదిలి బృందావనం అని ఒక కొత్త జాగా, కొత్త ఊరు, కొత్త ప్లేసే వాళ్ళు తయారు చేసుకుంటున్నారు వాళ్ళ కోసం. సో అందరూ అక్కడికి వెళ్ళిపోయారన్నమాట. సో మన కృష్ణుడు బృందావనంలో ఏమేం చేస్తున్నాడో చూద్దామా నాన్న? ఎస్, చూద్దాం. సో కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చారు కన్నా?
Yes, బృందావనం. బృందావనం గోవర్ధనగిరి దగ్గర యమునా నది తీరంలో ఉంది. వీళ్ళందరూ బాగా హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారన్నమాట. ఓకే చిల్డ్రన్. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. మరి కృష్ణుడేమో ఎక్కడికి వచ్చాడు? బృందావనంకి వచ్చేసారు. కృష్ణుడు పెద్దవాడైపోతున్నాడు. సో పెద్దవాడైపోతూనే ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? ఆవులను మేపుకురా పోండి అని చెప్పేసి వాళ్ళకి కావలసినవన్నీ తినుబండారాలన్నీ, పాలు, పెరుగు, వెన్న, వాటితో చేసినటువంటి పలహారాలు అన్నీ ఇచ్చి పంపించారు. ఎక్కడికి పంపించారు? మీరు అడవిలోకి వెళ్ళి ఈ ఆవుల్ని మేపుకరాపోండి అని పంపించారు. ఓకేనా? సో చిల్డ్రన్, సో కృష్ణ కేమ్ టు బృందావన్. ఫ్రమ్ గోకులం they came to Brindavan. So by now Krishna is a little older. So what happened? Their parents sent Krishna and Balarama with their cowherd boys. They are sending them to, what are they going to do? Grazing the cows. Okay, they went to graze the cows. Krishna పెద్దగా అయిపోయాడు. They are cowards. So what they have to do? They have to take care of their cattle, isn't it? So వాళ్ళు ఆ ఆవుల్ని చూసుకోవడానికి వాళ్ళని పంపించారన్నమాట. ఓకే చిల్డ్రన్, దే ఆర్ గోయింగ్ టు గ్రేజ్ ద cows. So when they went, what happened one day? One day Krishna found that a Rakshasa, what was his name? Vrittasura. A Rakshasa named Vrittasura came in the form of a calf. You know, young one of a cow is called a calf. So a calf in the form of a calf along with Krishna's cattle, it was found. But who is here? Krishna is the Lord, Supreme Lord. So what did Krishna do? He found out and he also signaled Balarama that there is someone there. Okay children, ఏమైంది నాన్న? సో కృష్ణుడు, బలరాముడు అందరూ గొల్ల పిల్లలందరూ కలిసి ఆవులను మేపడానికి అడవిలోకి వెళితే అక్కడికి మరి ఒక రాక్షసుడు, వృత్తాసురుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడనమాట కృష్ణుని చంపడానికి. అలా చంపడానికి అతను ఏం చేశాడంటే చిన్న దూడ రూపంలో వచ్చి తన ఆవుల మందలో కలిసిపోయాడన్నమాట. కానీ ఇక్కడెవరున్నారు? కృష్ణుడు కదా, భగవంతుడు. మరి కృష్ణుడికి తెలియకుండా చేయగలడా? కృష్ణుడికి అన్నీ తెలుసు. వెంటనే కృష్ణుడు బలరామునికి సైగ చేశాడు. మనము ఇలా ఉంది కదా అని చెప్పేసి సైలెంట్గా ఎవరికి తెలియనట్లుగా వెళ్ళి ఆ దూడని 2 కాళ్ళు పట్టుకొని he caught the calves 2 legs, okay, and threw him with a force against a tree. అలాగే కాళ్ళు పట్టుకొని ఎత్తి కొట్టాడు అన్నమాట. ఎక్కడికి? ఒక చెట్టు మొదలుకి వేసి కొట్టాడు. కొట్టగానే ఆ రాక్షసుడు చచ్చి పడిపోయాడు. కింద పడంగానే ఎలాగుంది? పెద్ద నిజస్వరూపంలో పడిపోతారు కదా, చాలా కొండంత శరీరంతో రాక్షసుడు కింద పడ్డాడు. When the demon was killed, he fell to the ground as a big mountain. So what happened children? All the boys were stunned to see what is happening. Okay, so Krishna threw the demon with the catching the legs of the calf. He threw it against a tree and killed the demon. So now the demon fell to the ground. He was as big as a mountain with a very big body. So all of them were relieved and they went home. So another day what happened? So this is a continuous process. Who is sending all these demons? Kamsa, Krishna's uncle, is sending all these demons one by one.
So another day, when all the children were ready to go for a picnic, they took all the things they needed, they went on a picnic. మరి ఒక రోజున పిల్లలందరూ కలిసి ఒక వనభోజనానికి వెళ్ళాలనుకున్నారు. అలా వనభోజనానికి వెళ్ళాలనుకొని కావాల్సిన తినుబండారాలన్నీ తీసుకొని, ఆట వస్తువులన్నీ తీసుకొని వాళ్ళు వనభోజనానికి వెళ్తున్నారన్నమాట. సరే అని వాళ్ళందరూ వెళ్ళి వనభోజనంలో బాగా ఆడుకుంటూ చేస్తూ ఉండగా అక్కడే యమునా నది తీరంలో ఏం కనిపించింది? ఒక పెద్ద కొంగ కనిపించింది. ఏం కనిపించింది నాన్న? చాలా పెద్ద కొంగ. ఆ కొంగ పేరు మామూలుగా కొంగ కదా, దాని పేరైతే బకాసురుడు అనే రాక్షసుడు కొంగ రూపంలో వచ్చాడనమాట. ఈ బకాసురుడు ఇంకో బకాసురుడు వేరే. సో అది కథ మళ్ళీ చెప్తాను. Any other day I will tell you another story about Bakasura. But in this story, Bakasura is a Rakshasa who came in the form of a crane. Okay, children. So this Bakasura came in the form of a crane and opened its beak. దాని యొక్క కొంగ నోరు ఉంది కదా, ఆ నోరుని అలా తెరిచిందనమాట. తెరిచి ఏం చేస్తూ ఉంది? కృష్ణుడు దాని నోట్లోకి వెళ్ళిపోయాడనమాట. కృష్ణుడిని అలాగే మింగడానికి వచ్చేసింది. నోరు తెరిచి కృష్ణుడిని మింగేసిందనమాట. కృష్ణుడిని మింగేస్తే ఇక్కడ గోపబాలురు, కృష్ణుడు, బలరాముడు అందరూ అట్లే స్టన్ అయిపోయారు, షాక్ తిన్నారనమాట. ఓకే, ద క్రేన్ కేమ్ ఫార్వర్డ్ అండ్ వాట్ డిడ్ ఇట్ డూ? Swallowed Krishna. The crane swallowed Krishna. So what happened? Krishna was swallowed by the crane, and all these coward boys and Balarama were stunned. They were shocked to see what is happening. So, but who is there? Krishna, the super boy, isn't it? So Krishna ఏం చేశాడంటే, కృష్ణ ఆ కొంగ నోట్లో అగ్నిపుంజంగా మారిపోయాడు. So Krishna became fire in the mouth of the crane. So he was burning like a fire. So what happened? The crane couldn't, it can't, yes, it was not able to bear the heat produced by the fire. So it sent out Krishna. సో నాన్న కృష్ణుడు నోటిలోకి వెళ్ళి మంటలుగా మారిపోయి, అగ్నిపుంజంగా మారిపోయి, ఆ వేడికి తట్టుకోలేక ఈ యొక్క బకుడు అనేటువంటి రాక్షసుడు కృష్ణుడిని బయటికి కక్కేశాడు. బయటికి కక్కేస్తానే కృష్ణుడేమో అమాయకంగా చూస్తూ నవ్వుతూ ఉన్నాడనమాట. కృష్ణ కేమ్ అవుట్, ద క్రేన్ spit out Krishna, and once he came out, Krishna was just laughing. He was not worried, he was just laughing. But seeing Krishna laugh, what happened? The crane got more angry and it wanted to poke him with its nose. సో కృష్ణుడు నవ్వుతూ బయటకు వస్తానే ఈ కొంగకి చాలా కోపం వచ్చిందనమాట. అందుకని ముక్కుతో అతన్ని పొడవడానికి వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఆ కొంగ యొక్క నోటిని రెండుగా అట్లా చీల్చి దాన్ని అటు ఇటుగా చేసి ఆ కొంగని చంపేశాడు. వాట్ డిడ్ కృష్ణ డూ చిల్డ్రన్? కృష్ణ ఓపెన్డ్ ద మౌత్ ఆఫ్ ద క్రేన్ అండ్ హీ, yes, come on, tell me, what did he do? He tore open the two parts of the beak and the crane died. The crane died. Krishna killed the crane. So all the children were happy, and Balarama and his Krishna's friends were happy and they enjoyed. So what did Krishna do? Krishna killed the demon. So here we saw Krishna killing two demons. One is, what is the name? Yes, Vatsasura. And the second one is Bakasura. Vatsasura came in the form of a calf, and Bakasura came in the form of a crane. Okay, children? Right. So
Here, can you see? What can you see in this picture? What is Krishna doing? Taking away butter from, yes, neighbors' houses. So, who's carrying Krishna? Balarama is carrying Krishna. So, what is he doing? Robbing all the butter. Yes, children. అందరు ఇళ్ళల్లో వెళ్ళి కృష్ణుడు ఏం చేస్తున్నాడు? దొంగతనంగా వెన్న తీసుకుంటున్నాడు. ఎవరు ఎత్తుకున్నారు నాన్న కృష్ణుడిని? బలరాముడు ఎత్తుకున్నాడు అన్నమాట. ఓకే, మరి ఈరోజు ఈ పాటలో మనం ఏం నేర్చుకున్నాము? కృష్ణుడిని చంపడానికి వచ్చిన ఆ రాక్షసుల పేర్లు ఏంటమ్మా? వత్సాసుర నంబర్ 1, బకాసుర నంబర్ 2. మరి ఫస్ట్ వచ్చిన వాడేమో దూడ రూపంలో వచ్చాడు, సెకండ్ వచ్చిన వాడేమో కొంగ రూపంలో వచ్చాడు. ఓకేనా చిల్డ్రన్? సో సి కృష్ణ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? గోకులం నుంచి బృందావనానికి వచ్చారు. బృందావనం చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. దండిగా చెట్లు, పచ్చగా ఆకులు అన్నీ బాగా. ఈ కృష్ణుడి వాళ్ళవి ఆవుల మందలు కదా, ఆవులకు కావాల్సిన గడ్డి అదంతా అక్కడ దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో, ఈ బొమ్మలో ఎన్ని ఆవులు కనిపిస్తున్నాయో చూడండి. ఇవన్నీ కృష్ణుడి వాళ్ళ అందరి వాళ్ళ సంపద అన్నమాట. ఇవే వాళ్ళ సంపద. అవన్నీ తీసుకొని వాళ్ళు గోకులం వదిలేసి ఎక్కడికి వచ్చారు? బృందావనానికి వచ్చేసారు. ఓకేనా నాన్న? బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ క్లాస్. ఓకే, పార్ట్ 6 చూద్దాం. పార్ట్ 6 మరి ఏం జరిగింది అనేది చూద్దాం. ఈసారి అఘరాక్షసుని గురించి చెప్తాను. ఓకే నాన్న? బాయ్.